58వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని దేవరపల్లి గ్రామంలోని లైబ్రరీలో ఈ పరిసర ప్రాంతంలో ఉన్న అన్ని స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. 3వ రోజులో భాగంగా ఈరోజు మత్తు పదార్థాలు యువతకు కలిగే అనర్థాలు అనే అంశం మీద విద్యార్థులందరికీ డిబేట్ చేయడం జరుగుతుంది. ఆ పోటీలో విద్యార్థులు కాంపిటీషన్కి రెడీగా ఉన్నారండి. ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 వరకు ఈ దేవరపల్లి గ్రామంలోని లైబ్రరీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పోటీల్లో గెలిచిన విద్యార్థులందరికీ 20వ తారీఖున బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. గారి చేతుల మీద చుట్టూ ఉన్న గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుకరణ జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసిన నా తోటి విద్యార్థులందరికీ, లైబ్రరీ ఒక ఉపాధ్యాయులకి మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు యామి. ఏంటి ఫస్ట్ అంటే డ్రగ్స్ వలన యువత ఎంత పాల్పడుతుంది అంటే వాటి వల్ల ఎన్ని కాజెస్ ఉన్నాయంటే ఫస్ట్ అసలు డ్రగ్స్ అంటే ఏంటి అయిన తర్వాత హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే కిడ్నీస్ లివర్ పాడైపోయిందమ్మా ఆల్కహాల్ బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల, దానికని చెప్పేసి ఇంకా బతికే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి డాక్టర్ మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మా లైఫ్ అనేది ఎలా అయింది, ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మా ఎంటైర్ లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. అప్పుడు దాకా ఉన్న లైఫ్ మళ్ళీ ఇప్పుడు కావాలనుకున్న రాదు. ఇప్పుడు యాక్సిడెంట్ అవడం అంటే ఒక మనిషి ప్రాణం కోల్పోవడమో లేకపోతే ఇంకోటి ఏదో కాదు, ఒక వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబం అంతా రోడ్డు మీద పడతారు. ఇప్పుడు ఒక మనిషి చదువుకుంటే అంటే తన వెనకాల ఉన్న 4 తరాలు బాగుపడతాయి. అదే ఒక మనిషి ఇలా చదువు వ్యసనాలకి తోడ్పడితే మొత్తం సమాజమే మారిపోతుంది. మనం అనుకుంటాం కదా సమాజాన్ని చేంజ్ చేయాలి, నేను సమాజం కోసం ఏం చేయవచ్చో చేయకూడదు. వాటి వల్ల మనకి 140 మిలియన్ పాపులేషన్ మంది ఇండియాలో, అందులో 70% మాత్రమే 3 కోట్ల తింటున్నారు. మిగతా 70% అలానే ఉంటున్నారు కదా, ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు, అనాథాశ్రమాలు అంటారు. అంతే ఇంకో మనకు రోడ్ పైన ఉంటారు. జస్ట్ గుడ్ వైస్ ఎక్కువ, అవునా? క్రైమ్ స్టోరీస్ అని, రేప్ స్టోరీస్ అని, హ్యాకింగ్ అని చాలా ఎక్కువ. ఎందుకు అలా జరుగుతుంది? మనం చదువుకున్న యువత అందరూ ఏం చేస్తారంటే మన ఇండియాలో ఉద్యోగ అవకాశాలు తక్కువ, అవి తక్కువ అవడం వల్ల. నా పేరు రాశారు, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను భాషన్ స్కూల్లో ఉన్న విద్యార్థి. ప్రియమైన మిత్రులారా, పెద్దలారా మరియు ఉపాధ్యాయులారా, అందరికీ వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు దేనికి సంబంధించిందంటే ఇది మన భద్రతకు సంబంధించింది, మరియు మన భవిష్యత్తుకు సంబంధించింది, మరియు మన జీవితానికి సంబంధించింది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి. అందరికీ మేడం ఇంగ్లీష్లో కానీ నేను భాషన్ స్కూల్ నుంచి వచ్చాను. కమ్యూనిటీకి చాలా హార్మ్ఫుల్, ఇంకా అవి చాలా డేంజరస్ కూడా. అవి మనం డైలీ ఇంకా ఎక్కువగా తీసుకుంటే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది కొన్ని మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. ఆ మెడిసిన్స్ అనేవి పెయిన్ కిల్లర్స్లో యూజ్ చేస్తారు, స్లీప్ ఎయిడ్స్లో యూజ్ చేస్తారు, ఇంకా చాలా మెడిసిన్స్లో యూజ్ చేస్తారు.